హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏఏ ఆటోమొబైల్స్ తెలుగు. ఈరోజు మనం రివ్యూ చేయబోతున్న వెహికల్ వచ్చేసి ఏథర్ అరిస్టా. సో ఈ వెహికల్ గురించి మనకి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు మణికంఠ గారు ఉన్నారు. సో వెహికల్ గురించి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ సార్ చూద్దాం. హాయ్ మణికంఠ గారు. హాయ్, నా పేరు మణికంఠ. ఇది ఏథర్ న్యూ మోడల్ రిస్టా. సో రిస్టాలో మీకు 2 మోడల్స్ ఉంటాయి. సో రిస్టా జెడ్ అండ్ రిస్టా ఎస్ వర్సెస్ అని 2 వేరియంట్స్ ఉంటాయి. రిస్టా ఎస్ అనేది బేసిక్ మోడల్. ఎస్ మీకు ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చి 1,09,000 అనేది ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంటుంది. ఆన్ రోడ్ ప్రైస్ 1,31,000 అనేది ఆన్ రోడ్ ప్రైస్ ఉంటుంది. ఇది రిస్టా జెడ్ టాప్ వేరియంట్. ఇది టాప్ వేరియంట్లో మీకు ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చి 1,44,000 అనేది ఎక్స్ షోరూమ్ ప్రైస్. ఆన్ రోడ్ 1,72,000 అనేది మీకు ఆన్ రోడ్ ప్రైస్ వస్తుంది. సో రిస్టాలో మీకు 3 మోడల్స్ ఉంటాయని చెప్పాను కదా. రిస్టా జెడ్లో 3.7, 2.9 అనే 2 వేరియంట్స్ అండ్ రిస్టా ఎస్లో 2.9 crores బ్యాటరీ. ఇది రిస్టాలో టాప్ వేరియంట్ కాబట్టి 3.7 crores బ్యాటరీ వెహికల్. రిస్టాలో మనకి ఎలో వీల్స్ వస్తాయి మీకు. సో ఎలో వీల్స్ అండ్ ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వస్తుంది మనకి. సో ఇట్లా చూస్తే సస్పెన్షన్ కూడా మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ వస్తుంది. ఈ రిస్టాలో ఎల్ఈడి లైట్స్ వస్తాయి మీకు. హెడ్ లైట్ వచ్చేసి ఎల్ఈడి ఉంటుంది. అండ్ సైడ్ ఇండికేటర్స్ చూసుకుంటే మీకు లెఫ్ట్ అండ్ రైట్ కూడా మీకు ఇండికేటర్స్ వస్తాయి. జస్ట్ ఇండికేటర్ కూడా మీకు ఆటోమేటిక్గా కట్ ఆఫ్ ఉంటుంది. సో మనం టర్న్ ఆన్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా టర్న్ ఆఫ్ అనేది ఉంటుంది. మీరు ఇక్కడ చూసుకుంటే ఏథర్ బ్రాండ్ నేమ్ కనిపిస్తుంది ఇక్కడ. సో ఇది నెంబర్ ప్లేట్ ఫిట్టింగ్ హోల్డర్ ఇది. సో మీకు వైపర్ చూసుకుంటే సో ఆల్ ఫుల్ అండ్ బ్లాక్ వైపర్ వస్తుంది. ఇవి మీకు సైడ్ మిర్రర్స్. సో ఇక్కడ మీరు చూసుకుంటే కవర్ హ్యాండ్ హోల్డింగ్ వస్తుంది. ఇది వెహికల్ ఛార్జింగ్ పాయింట్ ఇది. సో మీరు వెహికల్ ఛార్జింగ్ అనేది ఇక్కడ చేస్తాం మనం. సో మనకి ఇక్కడ ఏథర్ రిస్టాలో కూడా కీ సిస్టమ్ ఉంటుంది, సేమ్ ఎక్స్ మోడల్స్ లాగానే. సో కీ ఆన్ చేస్తే మీకు టీఎఫ్టీ డిస్ప్లే అనేది ఆన్ అవుతుంది. సో మీరు వెహికల్ ఇంటర్ఫేస్ ఇట్లా వస్తుంది. మీకు 2 రైడింగ్ మోడ్స్ ఇక్కడ చూపిస్తుంది. సో మీకు చేంజింగ్ ఇక్కడ ఉంటుంది బటన్. సో మీరు చేంజింగ్ అనేది ఇక్కడ చేసుకోవచ్చు అనమాట, రైడింగ్ మోడ్ చేంజింగ్ అనేది. సో మీకు ఛార్జింగ్ పర్సంటేజ్ ఇక్కడ టాప్ ప్లేస్లో చూపిస్తుంది. సో ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళొచ్చు డిస్ప్లే మీద ముందే వస్తుంది మీ రైడింగ్ మోడ్ బట్టి. నెక్స్ట్ టోటల్ ఓడోమీటర్. సో మనం ప్రజెంట్ ఇప్పటివరకు ఎన్ని కిలోమీటర్స్ తిరిగి టోటల్ ఓడోమీటర్ ఇక్కడ వస్తుంది. రిమైనింగ్ సాఫ్ట్వేర్ సెట్టింగ్స్ అంతా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. వీటిని కంట్రోలింగ్ అనేది మనం ఈ జాస్టిక్ ద్వారా కంట్రోల్ చేస్తాం అనమాట. సో వన్స్ మీరు చూసుకుంటే సో మ్యాప్స్, మన మ్యాప్స్ ఇందులో డైరెక్ట్గా సెర్చ్ చేయలేము. మన యాప్లో లొకేషన్ సెట్ చేసుకొని అవి స్కూటర్కి మనం చేంజ్ చేస్తే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో నెక్స్ట్ మ్యూజిక్ కంట్రోల్ అంటే మనం బ్లూటూత్ పేర్ చేసుకుంటే మనం డ్రైవింగ్లో ఉన్నప్పుడు ఫోన్ కాల్, సాంగ్స్ ఇలాగా మనం చేంజెస్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ వెహికల్ డీటెయిల్స్ అండ్ డాక్యుమెంట్ స్టోరేజ్ అంటే మన లైసెన్స్, ఆర్సీ ఈ సాఫ్ట్ కాపీస్ని మన యాప్లో అప్లోడ్ చేసుకుంటే ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. అంటే మీకు ఎక్కడ యూజ్ అవుతుంది అంటే ఎవరైనా పోలీసెస్ వెహికల్ ఆఫ్ చేసినప్పుడు ఇక్కడ మీరు ఓపెన్ చేసి చూపించవచ్చు. నెక్స్ట్ మీవి అన్ని మెయిన్ సాఫ్ట్వేర్ సెట్టింగ్స్ అనమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఆటో బ్రైట్నెస్ అండ్ ట్విస్ట్ అంటే ఇది మ్యాజిక్ ట్విస్ట్ అనమాట. ఇన్ కేస్ మీరు వెహికల్ని ఒక 50-60 స్పీడ్లో వెళ్తున్నప్పుడు స్లో చేయాలంటే ఇక్కడ బ్రేక్లు యూజ్ చేసిన అవసరం ఉండదు. కంట్రోలింగ్ మొత్తం యాక్సిలేటర్లో ఉంటుంది. సో మీరు యాక్సిలేటర్ని యాంటీ క్లాక్ వైజ్ అంటే రివర్స్ థ్రోటలింగ్ అనేది ఇస్తే కనుక ఆటోమేటిక్గా వెహికల్ అనేది స్లో అవుతుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ రీజన్. ఈ క్వశ్చన్ రీజన్ వల్ల మీరు డ్రైవింగ్లో ఉన్నప్పుడు ఒక 4 to 5 kilometers రేంజ్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. అది మన డ్రైవింగ్. నెక్స్ట్ ఆటో హోల్డ్. ఈ ఆటో హోల్డ్ అనేది హిల్ అసిస్టెన్స్ అనమాట. మీరు ఇది కార్స్లోనే చూస్తారు. సో ఫస్ట్ టైం ఏథర్ అనేది ఆటో హోల్డ్ అనేది లాంచ్ చేసింది. ఆటో హోల్డ్లో మీకు ఏదైనా ట్రాఫిక్ ఏరియాస్ అంటే ఫ్లైఓవర్స్ ఇటువంటి టైంలో మీకు ఈజీగా వెహికల్ హిల్ హోల్డ్ అవుతుంది. నెక్స్ట్ స్కిడ్ కంట్రోల్. ఏథర్లో మెయిన్ ఫీచర్ అంటే యాంటీ స్కిడ్ కంట్రోల్ అనమాట. సో ఈ స్కిడ్ కంట్రోల్ ఎట్లాగంటే మీకు ఏదైనా స్కిడ్ అవుతున్న ఏరియాస్లో ఇటువంటి ఏమైనా ఉంటాయి కదా, ఆ టైంలో మనం ఏంటంటే స్కిడ్ అనేది అవ్వదు అనమాట. సో మీరు ఏదో పెట్రోల్ వెహికల్స్ ఏదైనా ఇక్కడ చూసుకుంటే ఆటోమేటిక్ స్కిడ్ అవుతుంటాయి వీల్స్. ఇక్కడ మీకు అటువంటి ప్రాబ్లం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఆటో ఇండికేటర్స్. ఇందా మీకు చెప్పాను కదా ఆటో ఇండికేటర్స్ కట్ ఆఫ్ అని. వన్స్ మీరు ఆన్ చేసే వాళ్ళు ఆటోమేటిక్గా అదే ఆఫ్ చేసుకుంటుంది. నెక్స్ట్ గాడ్మి హోమ్ ల్యాంప్ అంటే కీ ఆఫ్ చేసిన ఒక 15 seconds వరకు హెడ్ లైట్ని ఆన్లో ఉంచుతుంది. సో మీకు అది నైట్ పార్కింగ్ టైంలో యూజ్ ఉంటుంది అనుకుంటే ఆన్ చేసుకోవచ్చు, లేకపోతే అది ఇష్టం. నెక్స్ట్ ఫాల్ సేఫ్. ఈ ఫాల్ సేఫ్ అంటే వన్ ఆఫ్ ది సేఫ్టీ ఫీచర్స్ అని చేస్తారు. సో ఫాల్ సేఫ్ అంటే
ఎప్పుడైనా కానీ మనకి వెహికల్ స్కిడ్ అయి పడిపోతున్న ఆటోమేటిక్గా మోటార్ అనేది టర్న్ ఆఫ్ అయిపోతుంది. నెక్స్ట్ షట్ డౌన్. ఈ షట్ డౌన్ అనేది ఎట్లాగంటే ఇప్పుడు మీరు ఏదైనా లాంగ్ 4 to 5 days ఏదైనా వెకేషన్స్కి ఇలా అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు వెహికల్ అనేది షట్ డౌన్ మోడ్లో పెట్టుకోవాలి. ఈ షట్ డౌన్ మోడ్ పెట్టుకుంటే మీకు బ్యాటరీ అనేది డ్రైన్ అవ్వకుండా ఉంటుంది. సో ఇవి మెయిన్ సెట్టింగ్స్ అన్ని చేస్తారు. ఇది నెక్స్ట్ ఇది పార్క్ అసిస్టెంట్. ఇలా ఇక్కడ ఆగినప్పుడు సింగిల్ ట్యాప్ చేసి మీరు ఎక్సలేటర్ అనేది నార్మల్గా రేస్ చేస్తే వెహికల్ రివర్స్ అనేది వెళ్తుంది. మీకు ఏదైనా పార్కింగ్ ఏరియాలో ఈజీగా వెహికల్ని బ్యాక్ మీరు ఫుల్ చేయడానికి ఉంటుంది. నెక్స్ట్ ఇవి ఇండికేటర్స్ లెఫ్ట్ ఇండికేటర్, రైట్ ఇండికేటర్ అండ్ హార్న్. ఇది మీకు కీ ఆఫ్ అండ్ సీట్ లాక్ కూడా ఇక్కడే వస్తుంది అండ్ హ్యాండ్ లాక్. ముందు ప్రెస్ చేస్తే హ్యాండ్ లాక్ పడుతుంది. మనం ఏతర్ రిస్టాలో బూట్ స్పేస్ అనేది చూద్దాం. ఎందుకంటే ఏతర్ రిస్టా ఫ్యామిలీ స్కూటర్ కదా, ఫ్యామిలీలో మెయిన్ సీక్రెట్ ఏంటంటే అండర్ 6 స్టోరేజ్. ఇది మీకు ఎట్లా ఉంటుందో మీకు చూపిస్తాం. మనకి ఇది 34 లీటర్స్ స్టోరేజ్ వస్తుంది. సో ఇక స్టోరేజ్ చూసుకుంటే ఓవరాల్గా 34 లీటర్స్. ఈ బూట్ స్పేస్ అనేది 32 లీటర్స్ విత్ ఎల్ఈడి లైట్ కూడా వస్తుంది మీకు ఇందులో సీట్ ఓపెన్ చేసినప్పుడు. నెక్స్ట్ ఒక 2 లీటర్స్ జాయ్ పాకెట్ ఉంటుంది. అంటే ఏదైనా వేస్ట్ కాయిన్స్, క్లాత్ లాంటివి మీరు ఇక్కడ హోల్డ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇందులో మీకు ఫోన్ అడాప్టర్ కూడా వస్తుంది. అంటే సపరేట్ అది యాక్సెసరీస్ ఉంటుంది అనమాట. మీరు ట్రై చేసుకొని ఇక్కడ ఫిట్ చేసుకుంటే మీ మొబైల్ ఫోన్కి వీటికి ఛార్జింగ్ అనేది మనం పెట్టుకోవచ్చు. ఇంక్లూడ్ ల్యాప్టాప్స్ కూడా మీరు ఛార్జింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీకు ఛార్జర్ కూడా ఎట్లా ఉంటుందో. సో మీరు ఛార్జర్ చూసుకుంటే మనకి ఇది పోర్టబుల్ ఛార్జర్ అంటారు దీన్ని. సో మీరు పోర్టబుల్ ఛార్జర్ ఎందుకన్నామంటే మీరు ప్లగ్ పాయింట్ చూస్తే కూడా మీకు చూడొచ్చు 3 పిన్ ప్లగ్ వస్తుంది. సో మీ ఏ రకైనా తీసుకెళ్ళి ఈజీగా ప్లగ్ ఇన్ చేసుకొని మనం వెహికల్కి ఛార్జింగ్ అనేది చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా కట్ ఆఫ్ ఉంటుంది కాబట్టి వన్స్ మీరు ఛార్జింగ్ పెట్టిన తర్వాత మీకు ఇంజరెస్ట్ 100% ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. సో మనం చెక్ చేయాలేమో వెళ్ళి ఆన్ ఆఫ్ చేయాలని ఏమి ఉండదు. ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అనేది ఉంటుంది. ఓకే. సో మీకు రిస్టా ఫ్లోర్ బోర్డ్ చూసుకుంటే ఈ సైజ్ ఫ్లోర్ బోర్డ్ అనేది ఏ పెట్రోల్ వెహికల్స్లో కానీ ఎలక్ట్రికల్ వెహికల్స్లో కానీ ఇంత లార్జ్ ఫ్లోర్ బోర్డ్ అని ఉంటుంది. అంటే మీరు కంప్లీట్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఏమైనా మీరు ఒక థింగ్స్ పెట్టుకున్నా, అంటే మీ పెట్స్ క్యారీ చేయాలనుకున్న వాటర్ క్యాన్, సిలిండర్స్ ఇటువంటి క్యారీ చేయొచ్చు. మినిమం 40 to 50 kgs వెయిట్ అయితే ఇక్కడ హోల్డ్ చేస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకి ఫుట్ రెస్ట్ ఇదే వస్తుంది. సో దీనికి సపరేట్ హోల్డర్ కట్ ఇంకేం ఉండదు, ఇదే ఫుట్ రెస్ట్ వస్తుంది. ఇది మీకు యాంటీ స్కిడ్ ఉంటుంది అనమాట. ఈ సపరేట్ డిజైన్ అనేది ఏమైనా మీరు థింగ్స్ పెట్టుకుని అవి స్కిడ్ అవ్వవు అనమాట. స్కిడ్ కింద ఫ్లోర్ బోర్డ్ అనేది సేమ్ డిజైన్ చేస్తాం. సో నెక్స్ట్ మీరు ఇక్కడ చూసుకుంటే ఏతర్ జెడ్ బ్రాండ్ నేమ్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇంకా మీకు ఏతర్లో గ్రే ప్యాడ్ అండ్ ఇక్కడ చూసుకుంటే బ్యాక్ రెస్ట్ ఉంటుంది. సో ఈ బ్యాక్ రెస్ట్ అనేది ఏదైనా మీరు ఇక్కడ లాంగ్ వచ్చినా కానీ మీకు బ్యాక్ వెళ్ళకుండా మీకు బ్యాక్ రెస్ట్ అంటే సపోర్ట్ వస్తుంది. ఇది మీకు ఇన్వోల్ట్ వెహికల్తో పాటు మీకు ఇన్వోల్ట్ వస్తుంది. సో ఇక్కడ మీకు బ్యాక్ నుంచి చూసుకుంటే ఈ హోల్డ్ అనేది మీరు సీట్ని ఓపెన్ చేసినప్పుడు మీ హ్యాండ్స్కి తగలకుండా మీరు ఈజీగా సీట్ ఓపెన్ చేయడానికి ఇక్కడ మీకు ఇచ్చారు. సో ఇక్కడ మీరు బ్యాక్ టైలైట్ చూసుకుంటే రెడ్ లైట్. ఇక్కడ మీకు దీనివల్ల యూజ్ ఏముంటుందంటే ఇప్పుడు సపోజ్ మీరు ఒక 50-60 స్పీడ్లో ఉన్నప్పుడు మనం బ్రేక్స్ హోల్డ్ చేస్తాం కదా, అక్కడ ఈ లైట్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. అంటే వెనకాల వచ్చే వాళ్ళకి ముందుగానే ఎలక్ట్ అనేది చూపిస్తుంది. సో ఇక్కడ మీకు బ్యాక్ ఇండికేటర్స్ అనేవి మీకు ఇక్కడ ఇలా స్క్రోల్ అయితే మీకు ఆన్ చేస్తాను, అవి కూడా ఆటోమేటిక్ కట్ ఆఫ్ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తే ఇతర బ్రాండ్ నేమ్ అండ్ సో ఇక్కడ మీకు చెప్పినట్టు యాంటీ స్కిడ్ కంట్రోల్ అనేది మనకి ఇక్కడ నుంచి ఫ్లో అవుతుంది అనమాట. సో ఇక్కడ టైర్స్, ఇక్కడ వీల్ కూడా మీకు అలా వీల్స్ వస్తాయి. మన బ్రేక్ అనేది డ్రమ్ బ్రేక్ సిస్టమ్ వస్తుంది వీటికి. సో ఇది కంప్లీట్గా ప్లాస్టికే ఉంటుంది. మనం 2 keys అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, మనకి రిజిస్టార్లో 2 రైడింగ్ మోడ్స్ ఉంటాయి. సో మీకు స్మార్ట్ ఈకోలో 40 స్పీడ్ అనేది వెళ్తుంది అండ్ ట్రూ రేంజ్ మీకు 125 kilometers వస్తుంది. అయితే రిజిస్టార్కి సర్టిఫైడ్ 159 ఉంది, బట్ మీకు ఆన్ రోడ్ అనేది 125 kilometers ట్రూ రేంజ్ అనేది వస్తుంది. నెక్స్ట్ జిప్ మోడ్లో మీకు టాప్ స్పీడ్ 80 ఉంటుంది. మీకు జిప్ మోడ్లో డ్రైవ్ చేస్తే మీకు 100 kilometers ట్రూ రేంజ్ అనేది వస్తుంది జిప్ మోడ్లో మీరు డ్రైవ్ చేస్తే. ఇతరులో అనేది ఛార్జింగ్ అవర్స్ వచ్చేసి మీకు 0 to 80 4.5 hours టైం తీసుకుంటుంది. మీకు 0 to 100 అయితే 5.5 hours టైం తీసుకుంటుంది టాప్ అయితే. మరి బేస్ వేరియంట్ 2 వేరియంట్స్ కూడా మీకు 0 to 100 అవడానికి 8 hours టైం అనేది తీసుకుంటుంది. అండ్ మీకు
ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది మనకి సిటీలో. సో సిటీలో మనకి ఇటువంటి ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి 50+ అబవ్ ఉన్నాయి అనమాట. ఇక్కడైతే మీకు 0 నుంచి 8 అవ్వడానికి 1 అవర్ టైం తీసుకుంటుంది. ఈ పబ్లిక్ ఛార్జెస్ మీకు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మీరు యాప్లోనే చూసుకోవచ్చు అనమాట. సో మనం వెహికల్ స్టార్ట్ చేయాలంటే మీరు కంపల్సరీగా స్టాండ్ అనేది తీయాలి. స్టాండ్ తీస్తేనే వెహికల్ స్టార్ట్ అవుతుంది, లేదంటే స్టార్ట్ అవ్వాలి. సో మీరు వెహికల్ స్టార్ట్ అవ్వాలంటే బ్రేక్ ప్లస్ స్టార్ట్ అనేది మీకు ప్రెస్ చేస్తే వెహికల్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మోటార్ ఆన్ అని మీకు వస్తుంది. సో ఇక్కడ మీకు 0 వచ్చిందంటే మీకు వెహికల్ స్టార్ట్ అయిందని ఇండికేటర్. సో ఇన్ కేస్ మీరు పొరపాటున స్టాండ్ రిమూవ్ చేసిన వెహికల్ అనేది ఆఫ్ అయిపోతుంది. సో ఇక్కడ మీకు మోటార్ ఆఫ్ అని చూపిస్తుంది కదా. సో కంపల్సరీ మీరు స్టాండ్ రిమూవ్ చేయాలి. బ్రేక్ ప్లస్ స్టార్ట్ అనేది కొడితే వెహికల్ స్టార్ట్ అయ్యి మోటార్ ఆన్ అని చూపిస్తుంది. సో ఇప్పుడు మీరు థ్రోటల్ ఇస్తే వెహికల్ అనేది మూమెంట్ వస్తుంది. నెక్స్ట్ మీకు పార్క్ అసిస్టెన్స్ ఎలా యూజ్ చేసి చూపిస్తా. ఈ బటన్ అనేది జస్ట్ సింగిల్ ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ వెహికల్ మీద రివర్స్ అని చూపిస్తుంది. సో ఈ టైం మీరు జస్ట్ ఎక్సిలేటర్ ఇస్తే మనకి వెహికల్ రివర్స్ అనేది వెళ్తుంది. సో సేమ్ బటన్ మళ్ళీ మనం ప్రెస్ చేస్తే రివర్స్ అనేది స్టాప్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనకి ఫ్రంట్ మూమెంట్ అనేది వస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఏథర్ బెల్ట్ డ్రైవ్ అంటే మీకు ఇట్లా వస్తుంది. సో మీరు ఈజీగా ఓపెన్ చేసి చూపిస్తున్నాం అనమాట. సో క్లోజ్ చేస్తే మీరు ఎంత మీకు ఓపెన్లో చూపిస్తారో చూపించాను కాబట్టి మీకు అలా క్లోజ్ చేసి ఉంటుంది. కస్టమర్స్ వస్తే ఈ బెల్ట్ మొత్తం కవర్ చేస్తుంది. ఈ కవర్ చేయడం వల్ల ఏమవుతుందంటే బెల్ట్ లైఫ్ స్పాన్ అనేది పెరుగుతుంది. లైఫ్ స్పాన్ ఎందుకు పెరుగుతుంది అంటే ఈ కవర్ చేయడం వల్ల బెల్ట్ మీద డస్ట్ మనకి రైనీ సీజన్లో బురద ఇటువంటి బెల్ట్ టచ్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి దీని లైఫ్ స్పాన్ ఎక్కువ వస్తుంది అనమాట. సో ఇది ఏథర్ బ్యాటరీ అనమాట. లిథియం అయన్ సెల్స్ ఉంటాయి ఇందులో. సో కంప్లీట్గా 450 సిరీస్ అని ఏథర్ కూడా మనం సేమ్ బ్యాటరీ యూజ్ చేసింది. సో వీటి బ్యాటరీలో 2 టైప్స్ ఉంటాయి. 3.7 వోల్ట్ బ్యాటరీ, 2.9 వోల్ట్ బ్యాటరీ. సో ఇందా మనం మాట్లాడుకున్నట్టుగానే 3.7 వోల్ట్స్ బ్యాటరీ. సో ఆల్రెడీ మీరు సెంటర్స్ తెలిసిన ఏథర్ అనేది బ్యాటరీ ఓపెన్ చేసి చూపిస్తుంది. ఎందుకంటే కంప్లీట్గా మీకు అల్యూమినియం బ్యాటరీ వస్తుంది. దీనికి IP67 వాటర్ రెసిస్టెన్సీ వస్తుంది. సో IP67 వాటర్ రెసిస్టెన్స్ వస్తుంది. సో కంప్లీట్గా మీరు వెహికల్ని ఎండలో ఉన్న కేసు వర్షంలో తడిచినా కూడా బ్యాటరీ అండ్ వెహికల్ కూడా ఎటువంటి ప్రాబ్లం వస్తుంది. ఇటు గ్రౌండ్ నుంచి సీట్ లెవెల్ వరకు వాటర్ ఫ్లో అయినా సరే మీరు వెహికల్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో బ్యాటరీలకు వాటర్ వెళ్తాయి, ప్రాబ్లం అయితే ప్రాబ్లం అనేది ఉంది. సో ఇంకా మీరు మోటార్ కూడా చూసుకుంటే కనుక మీకు IP66 వాటర్ రెసిస్టెన్స్ వస్తుంది మోటార్కి. సో మీకు కంప్లీట్గా ఇక్కడ బెల్ డ్రైవ్ చూడొచ్చు. ఇక్కడ పుల్లింగ్ అనేది ఇక్కడ వస్తుంది. సో దీనివల్ల మన వెహికల్ పికప్ ఇదంతా కూడా మనకి ఇక్కడ నుంచే పెరుగుతుంది అనమాట. సో వెహికల్ మీరు సౌండ్ వస్తుంది ఏతర్లో. సో దాని నుంచి వస్తుందంటే ఇక్కడ నుంచే వస్తుంది సౌండ్ అనేది. ఇది పుల్ చేయడం వల్ల మనకు సౌండ్ అనేది వస్తుంది అనమాట. అది కూడా మీరు రైడింగ్ ఎక్స్పీరియన్స్ కోసం అనేది ఏతర్ అడ్వాన్స్ కావాలని ఇక్కడ పుల్లింగ్ సౌండ్ అనేది పెట్టింది.